చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పారో చూడండి. జగనన్న ఇచ్చినటువన్నీ ఇస్తానన్నాడు. నవరత్నాలు ఇచ్చి మళ్ళీ అదనంగా సూపర్ 6 ఇస్తానన్నాడు. జగనన్న ఇచ్చేసరికి ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి 4 లక్షలు తీసుకున్న ఇల్లు ఉంది, 6 లక్షలు తీసుకున్న ఇల్లు ఉంది, 5 సంవత్సరాల్లో 12 లక్షలు తీసుకున్న ఇల్లు కూడా ఉంది. అందరూ ఏమనుకున్నారంటే మరి దానిపైన కదా వచ్చేది, ఇంకా 25 లక్షల కోటి ఇస్తాడు అనుకుని ఉండొచ్చు, తెలియదు నాకు. చంద్రబాబు నాయుడు వచ్చి 1 కోటి రూపాయలు ఇస్తాడేమో అనే భావన ఉండిందేమో తెలియదు. కానీ ఏమి ఇచ్చాడు అనేది ఈ 20 నెలల్లో మీకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడిని పక్కన పెడితే సురేంద్రబాబుని తీసుకోవాలా, ఎమ్మెల్యే గారిని. సొంత డబ్బులతో చేస్తాను, సొంత నిధులు. ఇప్పటికీ కూడా తెలుగుదేశంలో ఇప్పుడు నేను పోయినా కూడా మీ ఊర్లో రాస్తారు, మీ ఊర్లో లీడర్లు ఉంటే వాళ్ళు సొంత నిధులు అని రాస్తారు. ఎక్కడన్నా సొంత నిధులు ఈ గ్రామానికి ఏమొచ్చినాయి? సొంత నిధులు ఏమైనా వచ్చినాయా? ఎమ్మెల్యే గారి సొంత నిధులు, ప్రభుత్వ నిధులు ఏమైనా వచ్చినాయా? కానీ ఈ గ్రామం నుంచి, ఈ గ్రామంలో బెల్ట్ షాప్ ఉందా? ఖచ్చితంగా ఉంది బెల్ట్ షాప్. బెల్ట్ షాపు చంద్రబాబు నాయుడు ఏ ధర నిర్ణయించినాడో, క్వార్టర్కి, హాఫ్ బాటిల్కి, ఫుల్ బాటిల్కి, దాని మీద 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నారు. చేస్తున్నారా లేదా? కళ్యాణ దుర్గంలో ఉండే రేటు వేరు, గుడిపల్లిలో ఉండే రేటు వేరు, ఖచ్చితంగా కదా. ఆ 30 రూపాయలు ఎవరికి పోతున్నాయి? సురేంద్రబాబు. ఆయన సొంత నిధులు ఏర్పాటు చేసి మీకు మేలు చేస్తానని చెప్పి మీ సొంత డబ్బుల్లో, మీ జోబుల్లో, సొంత జోబుల్లో ఉండే సొంత డబ్బుల్ని సాయంత్రానికి ఎవరో మద్యపాన ప్రియులు ఎవరైతే ఖర్చు పెడుతున్నారో ఆ డబ్బులు ఆయనకి చేరుతున్నాయి. ఆయన అట్లా చేరట్లేదు అంటే రంగయ్య తప్పు చెప్తున్నాడు. నా మీద నేను చాలా గర్భశ్రీమంతుల్ని, వేల కోట్ల రూపాయలు నా దగ్గర ఉన్నాయి, నేను ఆ రిక్షావాడి దగ్గరనో, కూలివాడి దగ్గరనో, మేస్త్రి దగ్గరనో నేనెందుకు పాల్పడతాను, తప్పు చెప్తున్నాడు అని ఆయన చెప్పమనండి. ఆయన చెప్తాడేమో, మైకు పట్టుకొని చెప్పమనండి. ఇంతవరకు అడుగుతున్నా చాలాసార్లు మైకు పట్టుకొని. అట్లా ఒకసారైనా చెప్పినాడు ఆయన, బెల్ట్ షాపులు నాకు కాదని కానీ, బెల్ట్ షాపులు నాకు సంబంధం లేదని కానీ, వసూలు చేస్తున్న డబ్బుల్లో నాకు రావట్లేదు కానీ తప్పు చెప్పలేదు. ఎలక్షన్ల ముందు ఏం చేస్తున్నాడు? జెండాలు కట్టి, పచ్చ జెండాలు, తెలుగుదేశం జెండాలు కట్టి జేసీబీలని వీటిని పంపించినాడు, ప్రొక్లైన్లని. ఇప్పుడు అవన్నీ ఏమైనా ఏమి జరగలేదు. మీదే పంచాయతీలో నేను వచ్చి టెంకాయ కొట్టాను 30 కోట్ల రూపాయలతో కన్నేపల్లి బిడ్చి. టెంకాయ కొట్టామా లేదా? డబ్బులు సరే, మళ్ళీ అధికారం రాలేదు, వాళ్ళు ఇప్పటికీ చేయలేదు. కన్నేపల్లి నుంచి నాగిరెడ్డిపల్లి మీదుగా యాటకల్ల వరకు వేసిన 13 కోట్ల రోడ్డు జగనన్న వేయించింది. రోడ్డు వేయించాము. మన గంగాధరన్న ఈరోజు రాలే, గంగాధరన్న పంచ కట్టుకొని ఫోటో తీసి పెట్టానంటే పెట్టిండు. ఎప్పటికి ఉన్నాయి ఆయన ఫోటోలే ఉన్నాయి. నేను వచ్చి టెంకాయ కొట్టిపోయినాను. ఆయన మళ్ళా పని జరుగుతున్నప్పుడు వాళ్ళ ఊరు మీదుగా పోయే దాని మీద కూడా, కోనాపురం మీద రోడ్డు కూడా అది మనదే. అంటే ఈ ఒక మండలంలోనే 2 పనుల మీదనే 43 కోట్ల రూపాయలు చెప్పాను. ఇప్పటికీ నేను ఖాళీగా లేను. సరే 60% ఓట్లు ఆయనకు వచ్చిండొచ్చు, 40% నాకు ఓట్లు వచ్చిండొచ్చు. రూపాయి అంటే 60% అయింది, 40% నాది. 40% వచ్చి ఎక్కువ పేర్లతో ఓడిపోయినానని చెప్పి నేను ఇంట్లో కూర్చొని ఏడవట్లేదు. పొద్దున్న లేసి తిరుగుతూ ఉన్నా. సాయంత్రం ఓడిపోయినాము, పొద్దున వచ్చినాం, కళ్యాణ దుర్గానికి వచ్చినాం, తిరుగుతూనే ఉన్నాం. ఏ రోజు ఆగలేదు. ఈ ఊర్లో ఒకే నేను గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఎవరన్నా చూడడానికి వెళ్ళి బండి ఎక్కితే మా అన్న హాస్పిటల్లో ఉన్నాడు సార్ అని వచ్చాడు. నాకు నేను కారు ఎక్కిన తర్వాత సరే నా పక్కన ఆయన చెప్పాను, పోయి చూడండి ఆయన్ని అని చెప్తే మళ్ళీ ఎందుకు అనిపించింది, సరే ఇంత దూరం వచ్చాను కదా అని మళ్ళీ బండి దిగి పోయి చూసి వచ్చాను. ఆయన చనిపోతే ఈ ఊరికి వచ్చింటుంది. నేను అక్కడ ఆ కాలనీలోకి వచ్చాను. నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఆ కాలనీలోకి నుంచి పోయేటప్పుడు కూడా బయట సముద్రానికి పోయినసారి నీళ్ళు ఇచ్చాం కదా చెరువుకి, ఈసారి ఎందుకు నీళ్ళు ఇవ్వలేదని చెరువులోకి దిగాం. మేమంతా చెరువులోకి దిగి బయట సముద్రానికి ఎందుకు నీళ్ళు ఇవ్వలేదని అడిగాను. ఏమప్పా మీకు ఇబ్బంది అయింది, బయట సముద్రం చెరువుకి ఎందుకు నీళ్ళు ఇవ్వలేదంటే ఇప్పుడు ఇచ్చినారు. నేను వస్తుంటే నీళ్ళు కనిపిస్తున్నాయి. ఆ పోలవరం బ్రిడ్జ్ కడుతున్నట్టుగా కళ్యాణ దుర్గంలో కడుతూనే ఉన్నాయి. నేను రోజు అడిగిన అదేనా పోలవరం బ్రిడ్జ్ ఏమయ్యా సంవత్సరం నుంచి కడుతున్నారంటే మన కట్టేసినాను. రాత్రి మొదలు పని చేసి కట్టేసినారు. ఇప్పుడు ఆ 114 చెరువులకి నీళ్ళు ఇవ్వట్లేదంటే ఇందాక నారాయణ చెప్పినట్టుగా దొడగడ్డ నారాయణ కరెక్ట్ గా నేను వచ్చే దారిలో తగ్గి పెట్టారు బోరంపల్లి దగ్గర. ఆయన చదువుతూనే ఉన్నారు. ఇప్పటికి 2 నెలలు అయిపోయింది, చదువుతూనే ఉన్నారు. తర్వాత ఈ దేవరకొండ మీద మీరు 10 కిలోమీటర్ల దగ్గరలో ఉంటే అక్కడ ఎవరైనా బంధువులు ఉంటే రాత్రి పోయి ఉండండి. బాంబులు పెట్టి పేలుళ్ళు బ్లాస్టింగ్ జరుపుతూ ఉన్నారు. ఎందుకంత మీరు బ్లాస్టింగ్ జరుపుతున్నారు, మీ దగ్గర ఎవరికి పర్మిషన్ ఇచ్చినారో చూపండి అంటే దాని గురించి మాట్లాడరు. నేను ఎందుకంటే పర్మిషన్లు అన్నీ ఉన్నాయంటారు. మీకు పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ని పట్టుకుంటాను. నేను ఎలా ఇస్తామో కూడా ఎలుగుబండ్లు ఉన్నాయి, కుందేళ్ళు ఉన్నాయి, జీవాలు ఉన్నాయి, సన్నజీవాలు వెళ్ళి నీళ్లు తాగేలా కుండల మీద వాటిని
పిండి చేసి కొండల్లో పిండి చేసి దేవరకొండ అక్కడ వాటర్ బాడీస్ ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి పైన తాగడానికి, అన్నిటి కూడా పశువులకు పక్షులకి వృక్షాలు పెద్ద పెద్ద చెట్లు అవన్నీ ఉన్నాయి, అవన్నీ నాశనం చేస్తున్నారు. తహసీల్దార్ గారితో ఒక రిపోర్ట్ ఒకటి ఇప్పిస్తారు. నేను పోయి కలెక్టర్కి ఇస్తే తహసీల్దార్ గారికి చెప్తారు అన్ని పర్మిషన్లు ఉన్నాయని. ఆమె ఇప్పుడు రేపు మాకు ఆడియో కాబోతుంది. అబద్ధాలు రాసిన తల్లిను నీ దగ్గర ఏం పర్మిషన్లు ఉన్నాయి పెట్టు అంటే, సార్ నా దగ్గర అవి ఎట్లా ఉంటాయి సార్ అంటారు. మరి నువ్వెట్లా రాసి పెట్టావమ్మా? దాన్ని చూసుకొని తెలుగుదేశం వాడు బామ్మర్ది గారు ఏం చేస్తాడు, చూసుకోలేదు రంగేష్ సార్ ఎట్లా ఆఫీసర్ అయినాడో మా తహసీల్దార్ చెప్పినాడని చెప్తాడు. అరే నీకు బ్లాస్టింగ్ పర్మిషన్ ఎవరు ఇస్తారు? నీకు 10 కిలోమీటర్ల దూరం పేలుళ్ళు వినిపించేటట్టుగా కొండలను పిండి చేసేటట్టుగా బాంబులు పెట్టి కొండలను పిండి చేస్తుంటే మా ప్రాంతంలో మీరు ఎలా ఇస్తారు అట్లాంటివి? అందుకే నేను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళాం, ఢిల్లీకి పంపించేశాను మెయిల్, వచ్చి చూడండి కొండలను పిండి చేస్తూ ఉన్నారని. కొండలను పిండి చేసి నువ్వు డబ్బులు సంపాదిస్తే కాలువపల్లి దగ్గర ఇసుక, కళ్యాణ కంపదూరులో ఇసుక అంతా బెంగళూరు గౌరవిస్తున్నారు. మీరు ఇసుక వదిలిపెట్టలేదు, మట్టి కూడా అంతే. మీ ఆ ఊరు ఎవరు మనం ఇక్కడ తవ్వుతున్న ఊరు బొబ్బర్లపల్లిలో ఉండే ఇసుక కూడా ఎన్నిసార్లు మన వాళ్ళు వీడియోలలో పెట్టారు. ఎస్ఆర్సీ అని పెద్దగా రాసి ఉంటుంది. ఉదయం సాయంత్రం మీకు మట్టి అవసరం ఉన్నప్పుడు ఇక్కడ నుంచి తోలుకొని పోతారు అక్కడికి, ఆ కంబదూరు అవతలకి. అందువల్ల మట్టిలో వదిలిపెట్టలేదు. మద్యం అంటే బాటిల్ 30 రూపాయలు పేదవాడి మీద. నేను అనుకున్నాను ఇంత పెద్ద సాగుకారి, ఇంత డబ్బులు ఉన్నాయంటాడు, ఒక సంవత్సరం 1000 కోట్లు ఉన్నాయి డబ్బులు అంటారు. ఆ పేదవాడి మీద 30 రూపాయలు 2 మీద ఆధారపడాలమే. నువ్వేమైనా పెద్ద గొప్ప ఏమైనా దేవేంద్రుడు ఇచ్చిన ఇంద్రుడు ఇచ్చిన ఉద్యోగం ఏమైనా చేస్తున్నావా? ఆ ఎమ్మెల్యే ఉద్యోగమే కదా. నేను కూడా ఎంపీగా చేసినాను. ఇట్లాంటి 7 మంది గెలిస్తే ఎంపీ అది నేను చేసినాను. ఎప్పుడైనా 10 రూపాయలు మీ ఊరు నుంచి తీసుకుపోయింటున్నా, 10 రూపాయలు మీ ఊరు నుంచి ఏమైనా తీసుకుపెట్టి ఏ ఇంట్లో వదిలిపెట్టినాడో చెప్పండి. జగనన్న చూడండి, ఏ వీధిలో జగనన్న పథకాలు రాలేదో పోయి చూద్దాం. ఈ వీధిలో నాకు చూపండి ఒకటి, ఈ రాష్ట్రంలో చూపండి, ఈ వీధిలో జగనన్న పథకం రాని ఇల్లు ఒకటి ఇల్లు చూద్దామని చూపండి. కనీసం ఒక ఇంటికన్నా ఆ వీధిలో ఇచ్చి ఉంటారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేని ఒక గ్రామం లేదంటే నమ్మండి. మీ ఊర్లో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, 3, 4 ఉన్నాయి, 4 ఉన్నాయి. ఈ డబ్బులంతా ఎవరు జరుగుతుంది? సురేంద్ర బాబు చేరుతుందా, లోకేష్ బాబుకి చేరుతుందా, చంద్రబాబు నాయుడుకి చేరుతుందా? చంద్రబాబు నాయుడు ఇట్లా గుడ్లూరుని చెప్తాడు, బెల్ట్ షాపు పెట్టిన బెల్ట్ తీస్తా తమ్ముళ్ళు అంటాడు. ఎక్కడ బెల్ట్ ఎక్కడ తీస్తున్నాడు? ఎక్కడ బెల్ట్ తీస్తున్నాడు? ఇది ఇట్లా జరుగుతూ ఉంది. ఆ 114 చెరువులు ఆడిటి గురించి అంటే ఎవరో మహానుభావుడు ఆయన తీసుకుంటే ఎన్నిసార్లు రాత్రి బాల్ ఆ కుర్లగంటలో 2 డిఎస్పీలని 600-700 మంది పోలీసులు పెట్టారు ఆ రోజు నా కోసం. మళ్ళీ ఆ బొమ్మగానిపల్లి వస్తే వీళ్ళందరూ వచ్చి అడ్డుకోవాలని చూస్తుంది. నేను చెప్పిన ఎన్నికి పోయేది ఉండదు, ముందుకే పోవడం. ఎన్ని 100 మంది అయినా 1000 మంది అయినా వస్తామని చెప్పినాను. నేను అడిగిన ఎస్ఐని ఎంతమంది ఉన్నారు మీతో అని అడిగా. సార్ ఇప్పటికి 70 మంది మొదటి ఉంటుంది సార్, ఇప్పుడు 400 దాకా అయినారు అని చెప్పా. ఎంతమంది వస్తారంట వాళ్ళు? 1000 రావచ్చు అంటే నా కెపాసిటీ 10,000 పదవి చూస్తాను నేను ఈ రాత్రి ఉండే అని చెప్పిన. నేను ఎన్నికి పోను ఎస్ఐ గారికి చెప్పిన, ఎన్నికైతే పోను మీ వాళ్ళకి చెప్పు అని చెప్పినాను. అప్పటికే ఎమ్మెల్యే గారే లైన్లోకి వచ్చి అందరి ఇళ్లకు వండి అని చెప్పినాడు. మొదట రెచ్చగొట్టింది ఆయన. నేనేదో ఆర్డీటీ మీద మాట్లాడుతుంటే పాదయాత్ర చేస్తూ ఉంటే ఆ రంగయ్యను మోకాల యాత్ర చేయమను, ఢిల్లీకి పోమని ఇట్లాంటి అన్ని ఎక్సెక్కాలు వస్తాడు. ఎందుకు ఎక్సెక్కాలు చేస్తాను? బాగా నిండింది, నీకు డబ్బులు ఉన్నాయి, బాగా నిండింది. మిగతా వాళ్ళకి కూడా ఆకలి చూడాల్సిన అవసరం లేదా? ఏం కళ్ళు కనపడకుండా మాట్లాడేది ఏదంటే అది. నేను ఇప్పటికి మళ్ళీ ఎమ్మెల్యేని గట్టిగా అడుగుతున్నాను, బెల్ట్ షాపుల మీద డబ్బులు తినడం మానేవాయని. ఫస్ట్ పాపం బతికని ఏదో వాడు పొద్దున్న వేసి సాయంత్రం వరకు కష్టపడొచ్చి ఏదో బాటలో ఏదో తిప్పలు పడతావు, వాడు తాగుతుంటే వాడి మీద నువ్వు బతకడగండి. నీ సొంత డబ్బులు ఏం ఖర్చు పెడుతున్నావో చెప్పు. ఆ విగ్రహాలు, కొన్ని దేవాలయాలు, కొన్ని హాస్పిటళ్ళ మీద పెడితే ఇంత డబ్బు ఏమని చెప్పింది. అందువల్ల ఇవన్నీ ముఖ్యమైనవి. అంతేకాకుండా ఇప్పుడు చూస్తూ ఉన్నా, ఇందాకనే మాట్లాడొచ్చినాయి. అరటి అయితే చాలా ఘోరంగా ఉంది. 2 రూపాయలకు కూడా కొనట్లేదు, రూపాయి కూడా కొనట్లేదని. మన జీవిత కాలంలో ఎప్పుడైనా కానీ కూడా, నాకు 50 సంవత్సరాల పైన వయసుంది, నా జీవిత కాలంలో ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రాంతంలో కానీ అరటికాయల్ని నేల మీద వేసినప్పుడు ఎప్పుడూ లేదు. పాపం వస్తారు ఈ గవర్నమెంట్కి. రైతుల కన్నీళ్ళు వాళ్ళను కొట్టుకుపోతారు వాళ్ళు. నేను శాపమే పెడుతున్నా వాళ్ళకి. ఎంత కష్టం రైతులు అరటి పంట పండించాలంటే ఎన్ని నీళ్లు కావాలా, ఎన్ని డబ్బులు కావాలా పండించాలంటే. అట్లాంటి పంటను పశువులకు వేస్తున్నారు, తీసేస్తున్నారు. ఆ మొక్కజొన్న అయితే 2,400 రూపాయలు కొంటామన్నాడు. ఇప్పుడు ఎవరైనా కొన్నారు? ఎక్కడ 2,400 రూపాయలు? అది కనీసం ధర. అంటే ఇంతకంటే ఇంకా తక్కువ లేదు. గవర్నమెంటే కొంటామని నేను పీడీ రంగయ్యగా చెప్తున్నా. నేను మొక్కజొన్న కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలు పెట్టాను ఈ జిల్లాలో. కోట్ల రూపాయలు
సరుకుని రైతుల నుంచి కొని ఆదుకున్నాం. ఎప్పుడైతే మేము డిఆర్డీఏ నుంచి ఐకేపీ నుంచి పిడి రంగయ్య కలెక్టర్, అప్పుడు మా రఘువీరెడ్డి సార్ ఉండేవాడు, రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు ముఖ్యమంత్రిగా, రైతులను ఆదుకోండి, మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుపోండి అంటే కోట్ల రూపాయల అకౌంట్లో నుంచి తీసి వరి కొనుగోలు కేంద్రాలు, మొక్కజొన్న కేంద్రాలు పెట్టి కందుల కొనుగోలు కేంద్రాలు పెట్టాము ఈ జిల్లాలో. మేము పెట్టి కొంటూ ఉంటే వాళ్ళ వ్యాపారస్తులకు వ్యాపారాలు పడిపోయి వాళ్ళు ధరలు పెంచేవాళ్ళు. గవర్నమెంట్ వ్యాపారం చేయాల్సిన పనిలా ఇట్లా తక్కువ ధరలు ఉన్నప్పుడు వచ్చి కొంటే వ్యాపారస్తులు ధర పెంచుతారు. కొన్నాళ్ళు తీసి ప్రభుత్వం దాచిపెడితే మొక్కజొన్నలు కానీ కందులు కానీ అరటికాయలు కూడా వేరే ప్రాంతానికి పంపిస్తే చాలా బాగుంటుంది. ఆ పనులు చేయట్లేదు. అందుకనే నేను ఖచ్చితంగా మళ్ళా వారం 10 రోజుల్లో రైతుల కోసం ఈ కందులు, మొక్కజొన్న, అరటిని కొనడం కోసము నేను ఒక ధర్నా చేయాలనుకుంటున్నాను. మీరందరూ వస్తారా? అందరికీ ఎంతో చేద్దాం, గట్టిగా నింపిద్దాం. పోతారా రైతులకి ఇంకా గిట్టుబాటు ధర ఇవ్వకపోతే అని చెప్తాం, వేసాలు అయిపోద్దు అని చెప్తాము. నేను వచ్చి గట్టిగా నిలబడతాను. ఇప్పుడు నాకు కూడా నమ్మకం వచ్చింది, మీకు భయపడాల్సిన పని లేదు, నేను వచ్చేస్తాను, మీరు అందరూ రండి, వస్తే గట్టిగా నింపిద్దాం. లేకపోతే అది చూసేస్తున్నాను, ఆ పంట అట్లాగే రోడ్ల మీద పోసుకొని ఎండబెట్టుకొని ఉన్నారు, అది కొనేవాళ్ళు లేడు. ఎక్కడ 2400 కొంటానన్నాం, మాకంటే ఎక్కువ ధర ఇచ్చి కొంటానన్నాం. ఇప్పుడు 1600కు 1500 కూడా అడిగేటోడు లేడు, కొనేటోడు. 30 రూపాయలు 40 రూపాయలు డజన్ పలుకుతున్న అరటి ఇవాళ 2 రూపాయలు కొనే పరిస్థితి లేదు. కందులు 8000 కొంటానన్నాం, 6000 కొనేటోడు లేడు. మా ప్రాంతంలో మేమంతా బతుకుతుంది పొలాల మీద బతుకుతున్నాం, రైతులు బతుకుతున్నాం. ఇక్కడ ఏమైనా పరిశ్రమలు ఏం లేవు. ఇలాగా కాంట్రాక్టర్ కాదు నేను, నీలాగా సున్నాలు చుట్టట్లా, 100 రూపాయలకు 1,00,000 రూపాయలు సంపాదించట్లా, నీలాగా మద్యం మీద బాటిళ్ల మీద బతకట్లేదు. రైతులు నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సిన ధరలు వాళ్ళకి ఇచ్చి నువ్వు 2400 తక్షణం నువ్వు కొనుగోలు కేంద్రాలు